పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ గా నియమితులై మొదటిసారి కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు బెచ్చంకి నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో నగరానికి చేరుకుని కవ్వంపల్లి సత్యనారాయణని చొప్పదండు ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, జిల్లా ఆర్డీఏ మెంబర్ పడాల రాహుల్ తదితర నేతలతో కలిసి శాలువాతో సత్కరించి గజమాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ర్యాలీ ద్వారా కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకున్న కవ్వంపల్లి సత్యనారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ దళితుల అభ్యున్నత కోసం కట్టుబడి పనిచేస్తూ ఇళ్ల పట్టాలు ఇచ్చి, భూమి లేని పేద దళితులకు ప్రభుత్వ భూములు ఇచ్చి దళితుల్ని అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేక విధాలుగా దళితుల అభ్యున్నత కోసం కాంగ్రెస్ పార్టీ తోడ్పడుతుందన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి దళితులు వెన్నంటే ఉన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన మొదటి దశాబ్దంలోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేసి దళితుల్ని గౌరవించింది కాంగ్రెస్ పార్టీ అని, ఒక దళితుడు కేఆర్ నారాయణకి అత్యున్నత రాష్ట్రపతి పదవి ఇచ్చి దళితులందరినీ ఒక ఆత్మ గౌరవంతో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే బాధ్యత దళితుడైన మల్లికార్జున ఖర్గేకి అప్పగించింది కాంగ్రెస్ పార్టీనేనని కొనియాడారు. భవిష్యత్తులో దళితులంతా ఐక్యమత్యంగా కాంగ్రెస్ పార్టీ వెంట ఉండి 2023లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావడం జరిగిందో 2028లో కూడా దళితులంతా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దళితులు అన్ని రంగాల్లో నిలదొక్కుకోవాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్తులో అనేక సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతాయన్నారు. నమ్మకం నుంచి రాష్ట్ర తెలంగాణ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా నియమించినారు. ముఖ్యంగా మొట్టమొదటిగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఈ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి, మరి రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి మా ముఖ్యమంత్రి గారు ఏమి చూసి నాకు ఈ పదవి ఇచ్చినారో నాకు తెలియదు. ఈ పదవిలో ఏముందో కూడా తెలియదు. ఎందుకంటే ఇది పదవి కాదు, ఒక గౌరవం కాదు, ఒక బాధ్యత. ఇది దళితులకు సేవ చేసే బాధ్యత. సేవ చేయాలని పంపించినారు మరి ఒక క్రూసేడర్గా. కాబట్టి దళితులు సేవ చేసే విధంగా మనం ఉండాలని చెప్తూ, ఇది నా వైఫ్, నా బెటర్ ఆఫ్ ఉన్నాయి కదా సత్యమని, ఇప్పటిదాకా మేము ముందు మాట్లాడింది డాక్టర్ అనురాధ గారికి. తనతో నేను అన్నాను, ఏమమ్మా నాకు ఈ పదవి ఇచ్చినారు? అరే నేను ఒక చదువుకున్నాను, బుర్రగల్లోని ఏమో ఎంబీబీఎస్ చేస్తే, ఎంఎస్ చేస్తే, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో సీనియర్ రెసిడెన్స్ ఢిల్లీలో చేస్తే, నిత్యం చదువుతూనే ఉంటాను. నాకేం పని? ఇక్కడికి వచ్చిన దేని మీద ఉంటే దాని మీదనే ఉంటారండి. నా ధ్యాస అటు ఇటు పోదు. చదువుతూనే ఉంటా, ఏదైనా పని చేస్తే పని చేస్తూనే ఉంటా. ఏది డిబేట్ గాను. మొన్న మీరు నా వీడియో కూడా చూసారు కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉంటే దినమంతా ప్రిపేర్ అయినా. మరి అటువంటి వాడిని మరి మా అన్న నన్ను ఎస్సీసెల్కు అధ్యక్షునిగా, రాష్ట్ర అధ్యక్షునిగా చేసినారు. అంటే ఏదో ఆలోచించి, రేవంత్ రెడ్డి గారు గొప్ప ఆలోచన పరుడు. మనందరికీ తెలుసు, మనమందరము ఒక ఎస్సీ కులంలో 59 కులాలు ఉన్నాయి, పుట్టుకదేస్తా ఉన్నాం. ఈ సమస్యను ఏ విధంగా చేయాలన్న ఇబ్బంది ఉన్నది. 30 ఏళ్లుగా పోరాటం చేసినటువంటి ఎంఆర్పిఎస్ పోరాటానికి తెరబెట్టారు. రిజర్వేషన్ వర్గీకరణ చేసేస్తున్నారు. తమ్ముళ్ళు మీకు ఇక వర్గీకరణ చేస్తున్నా, మీరు శాంతియుక్తంగా, సౌభ్రాతృతంగా, మంచి ప్రేమతో ఉండాలని ఆయన కోరుకుని ఇద్దరిని కూడా కలిపేస్తారు. మరి నా వైఫ్ చెప్పినట్టు 17% ఉన్నాం, తక్కువ జనాభా కాదు. మరి ముస్లింలు ఎంత ఉన్నారన్నా? నెక్స్ట్ 8.9, మా సత్తాన 12% అంటున్నారు. కానీ ఎక్కువ 70 లక్షల మంది, ఇంకా 75 లక్షలని కొందరు అంటున్నారు. కానీ దళితులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మాలలు, మాదిగలు, బైండ్ల, చాలా కులాలు ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ కులాలు మరి ఎప్పటి నుంచి
స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. ఇళ్ల పట్టాలిచ్చి భూమి లేని దళితులందరికీ ప్రభుత్వ అసైన్మెంట్ భూములు కేటాయించి దళితుల్ని అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సామాజికంగానే కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా అనేక విధాలుగా దళితుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ తోడ్పడింది. ఇలా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా వెన్నంటి దళితులు ఉన్నారు. స్వాతంత్రం సిద్ధించిన మొదటి దశాబ్దంలోనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ఒక దళితుల్ని ముఖ్యమంత్రి చేసి దళితులందరినీ గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. ఒక దళితుని అత్యున్నత పదవి, రాష్ట్రపతి పదవి ఇచ్చి దళితులందరినీ కూడా ఒక ఆత్మగౌరవంతో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేఆర్ నారాయణ. అంతేకాదు ఇలా కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే గారిని ఏఐసిసి అధ్యక్షుడిగా నియమించి ఇలా దళితులందరినీ కూడా ఒక ఆత్మగౌరవం, ఒక నాయకత్వాన్ని ఇలా మొత్తం కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే బాధ్యత ఒక దళితుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారికి అప్పగింది. ఇది దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్. ఆనాటి నియంత పాలనకు వ్యతిరేకంగా ఎన్నో అరెస్టులు, నిర్బంధాల మధ్య ఆనాడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎంతో పోరాటం చేయడం జరిగింది. వారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చేటువంటి గొప్ప నాయకత్వం ఉన్నవారు. మరి ఈనాడు కూడా ఎస్ఎస్ఎల్కు ఎంతో పెద్ద ఎత్తున పనిచేస్తూ అదేవిధంగా ఎస్ఎస్ఎల్ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తూ మరి ఈ పదవికి కూడా వన్నె తెస్తా అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కానీ మాకు కూడా అన్ని విభాగాలకు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు అందరి వాడుగా, అందరి మనిషిగా, అందరి నాయకుడిగా ఎదిగినటువంటి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మా అందరినీ కూడా డాక్టర్ గారి మీద ఎంతో మంది మరి వారి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు, వారి నాయకత్వంలో 6-7 సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేదోడు వారుగా ఉంటూ న్యాయం చేస్తారని తప్పకుండా వారి నాయకత్వంలో మరి రాష్ట్రంలో ఎస్ఎస్ఎల్ పటిష్టతతో పాటు కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వారి అవసరం, వారు ఏ పదవి ఇచ్చినా వన్నె తెచ్చేటువంటి గొప్ప నాయకులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.